ప్రతి ఆహార వ్యాపార సంస్థ విధిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇక స్థానిక బుక్తాపూర్లోని ఓ రెస్టారెంట్లో ఆహార వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆహార భద్రతా అధికారి సునీతతో కలిసి హాజరయ్యారు. ప్రతి ఆహార వ్యాపార సంస్థ నిర్వాహకులు విధిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రజలందరికీ సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార భద్రతా విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ కలిగి ఉండాలని, దాంతో పాటుగా పోస్టాక్ శిక్షణ ధృవీకరణ పత్రాన్ని సైతం పొంది ఉండాలని ఆయన సూచించారు. జిల్లాను సురక్షిత ఆహార కేంద్రంగా మార్చేందుకు వ్యాపారులందరూ యంత్రాంగానికి సహకరించాలన్నారు. అటు నిబంధనల అమలుపై సునీత వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయిలో SFI పర్యవేక్షణ ఉంటుందని, ఇక కేంద్ర ప్రభుత్వం ఈ పోస్టాక్ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని వివరించారు. శిక్షణ పొంది సర్టిఫైడ్ అయి బిజినెస్ చేయాలి. ఏ బిజినెస్ మనకి రోగాలు ఏమి లేదన్నది మెడికల్ సర్టిఫికేట్స్ అలా కలిగి ఉండాలి. రైట్ రాయల్ గా కావాలైనా కొత్తది తీసుకోవాలైనా ఈ ట్రైనింగ్ ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్ ఏవైతే మళ్ళీ ట్రైనింగ్ ద్వారా మళ్ళీ రెస్టారెంట్ క్యాటరింగ్ బిజినెస్ కానీ ఇంకా వేరే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో సో వారందరూ కూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఒక 2 years ఈ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్, లైసెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, దాంట్లో మేజర్గా 3-4 అంశాలు ఉంటాయి. ఒకటేమో తప్పకుండా లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, తర్వాత ఏవైతే ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ సందర్భంగా ఏవైతే సర్టిఫికేట్ ఉన్నాయో ఈ రెండు తీసుకోవడం, తీసుకున్న తర్వాత మళ్ళీ మనం డిస్ప్లే చేయడం, డిస్ప్లే చేస్తూ మరి అమలు కూడా చేయడం. ఈ 3 భాగాలు ఉన్నాయి. మనం తీసుకుంటున్నాము కానీ మళ్ళీ అమలు చేయకపోతే లాభం లేదు. మీరు ఇంతమంది కస్టమర్స్ కి మళ్ళీ సర్వీస్ ఇస్తున్నారంటే we all should worry about the customers health, we all should worry about our food safety and hygiene standards. దాంట్లో ఇది ఒక చాలా కీలకమైన అంశం. కాబట్టి ఆల్రెడీ మీ మధ్యలోనే చెప్పారు మీరు స్టోరేజ్ ఏ విధంగా ఇన్షూర్ చేయాలి, హైజీన్ ఏ విధంగా ఇన్షూర్ చేయాలి, మీ దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్స్ హైజీన్ స్టాండర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అవి అన్ని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీరు అందరు కూడా చూస్తున్నారు. మనం హైదరాబాద్ లో మేజర్ గా ఒక టీం కూడా ఏర్పాట్లు చేసి హెచ్పాస్ట్ ఒక టీం కూడా ఏర్పాట్లు చేసి మళ్ళీ వారు తిరిగి మళ్ళీ ఇక్కడ డిస్కార్డెడ్ మటీరియల్స్, ఎక్స్పైర్డ్ మటీరియల్స్, తర్వాత హైజీన్ శానిటేషన్ లేకపోవడం అక్కడ చాలా వస్తున్నాయి. సో అటువంటి పరిస్థితి మా దగ్గర రాకూడదు. కాబట్టి ఇటువంటి ప్రయోజనాలు మళ్ళీ చేయడం. బిజినెసెస్ ఆల్సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాబాస్ ఉన్నాయి, డాబాస్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. ఇక చిన్న చిన్న ఏవైతే ఠేలాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో కూడా చాలా మంది కస్టమర్స్ వెళ్తారు. చిన్న చిన్న ఠేలాలు కావచ్చు, లేదు డాబా కావచ్చు, అక్కడ కూడా చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి నేను ఎస్ఓ గారికి కూడా తెలియజేస్తున్నాము, దయచేసి వాళ్ళకి కూడా మళ్ళీ ఏమైనా మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఏమైనా ఏర్పాట్లు చేయగలిగితే వారికి కూడా లైసెన్స్